ఏలూరు జిల్లా పెద్దవేగి మండలంలోని అంకన్నగూడెం, స్లూయిస్, దెందలూరు మండలం కొప్పులవారిగూడెంలోని గుండేరు రెగ్యులేటర్ ద్వారా గోదావరి జలాలను దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రాత్రి విడుదల చేశారు. ఈ నీటి విడుదలతో 24,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అదేవిధంగా 40కి పైగా చెరువులు నిండనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా రైతులకు నీటిని విడుదల చేయలేదన్నారు చింతమనేని ప్రభాకర్. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించే ప్రభుత్వమని చింతమనేని స్పష్టం చేశారు. అనుమతి తీసుకునే కాలం జరిగింది. ఏదైతే దీనికి మెయిన్ ఆయకట్టు అయినటువంటి కృష్ణా డెల్టా స్టెబిలైజ్ అవ్వకుండా మేము తీయటం ధర్మం కాదు, మా పక్కన ఉన్న ముందు దానికోసమని ఏర్పాటు చేసినటువంటి కాలం కాబట్టి వాళ్ళకి సరిపడా నీళ్లు ఉన్నాయని చెప్పిన తర్వాతే మంత్రి గారి యొక్క అనుమతితో ఈరోజు 2 చోట్ల కూడా నీళ్లు తీయడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ ఒక్క కాలువ ద్వారా 10,000 ఎకరాలకి శాశ్వతంగా ఈ భూమి, ఈ ఆకాశం, ఈ పోలవరం, ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్ననాళ్ళు శాశ్వతమైనటువంటి హక్కుని గత పట్టిసీమ కాలప్పుడే చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ వెంటనే శాంక్షన్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 5 ఏళ్లు వీళ్ళు తీస్తారా తీరాన్ని చూసుకుంటూ పోతాం తప్ప దీన్ని తిప్పినోడు కానీ తీద్దామని ఆలోచన ఉన్నాడు కానీ ఒక్కడంటే ఒక్కడ కూడా లేడని చెప్పి కూడా